పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి? ఇక్కడ ఈ సందేహము అనేది పోటీ పరీక్షలు రాసేటటువంటి దాదాపు మ్యాక్సిమం అభ్యర్థులకి కూడా కలిగేటటువంటి సందేహం. అసలు కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎప్పటి వరకు చదవాలి, అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. పోటీ పరీక్షలు అంటే ఒక ఉద్యోగ నియామకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పరీక్షలు. డిఎస్సి మొదలు యూపీఎస్సి వరకు ప్రతి పరీక్షలో కూడా సబ్జెక్టు కొంత ఉంటే, సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ డిఎల్ ఉన్నాయి, డిఎస్సి ఉంది, కాంటెంట్ ఉంటుంది, కాంటెంట్తో పాటుగా జిఎస్ ఉంటుంది. అదే డిఎస్సిలో కాస్త తక్కువ ఉంటే జేఎల్ డిఎల్లో ఒక పేపర్ కంప్లీట్గా జిఎస్సి ఉంటుంది. ఆ జిఎస్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో ఇలా మరి ఇది ఎట్లా చదవాలి, అసలు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలనేది చాలామందికి సందేహం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మూడు టాపిక్స్ వినపడుతుంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే: జీకే, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ మూడిటి మధ్యన అసలు డిఫరెన్స్ ఏంటి? మూడు ఒకటేనా? దేన్ని ఎంతవరకు చదవాలి అనేది చాలా వరకు అంటే ఈ మూడింటిని ఒకే కోణంలో చూడాలా లేదా అనేది కూడా ఒక సందేహమే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే అనేది జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే అన్ని విషయాల పట్ల కామన్గా బేసిక్స్ మనం తెలుసుకోవడం. దీని మీద ఫ్రేమ్ అయ్యే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, జీకే మీద ఫ్రేమ్ అయ్యేటువంటి క్వశ్చన్స్లో వాట్, వెన్, వేర్, హూ ఇలా ఉంటాయి. అంటే ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఇది మారదు. ఇంకా జీకే అనేది మారదు, స్టాటిక్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి: స్టాక్ జీకే అండ్ కరెంట్ జీకే. స్టాక్ జీకే అనేది గతంలో జరిగింది, కరెంట్ జీకే అంటే ఆ విషయానికి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెస్ట్ శిఖరాన్ని మొదట ఎవరు అధిరోహించారు, దిస్ ఇస్ ద స్టాక్ జీకే. అది మారదు, ఇంకా ఆ వ్యక్తి మారడు, ఆ ప్లేస్ మారదు, ఆ డేట్ మారదు, ఏది లేదు, చేంజ్ అవ్వదు. ఇక దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అధిరోహించింది ఎవరు అనేది వస్తుంది చూసారా, అదే కరెంట్ జీకే. అంటే కరెంట్ జీకే అనేది కరెంట్ అఫైర్స్లో ఒక భాగం. సో ఇది జీకే. అంటే జీకే అనేది అక్యురేట్గా మన చుట్టూ ఉన్నటువంటి విషయాల పట్ల, ప్రతి అంశం పట్ల, ఇక్కడ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి అంశం పట్ల బేసిక్స్ నేర్చుకోవడమే జీకే. అంటే ప్రతి దాంట్లో కూడా, దీంట్లో డేట్స్ రావచ్చు, ఫలానా ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి రావచ్చు. తర్వాత అన్ని రంగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి, ఆస్కార్ అవార్డ్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదట తీసుకుంది ఎవరు, ఫలానా మ్యూజిక్లో ఎవరు తీసుకున్నారు మొదట, యాక్టింగ్లో ఎవరు తీసుకున్నారు, ఇండియన్స్కి ఎవరికి మొదట వచ్చింది, ఈ మధ్యన ఇండియన్కి ఎవరికి వచ్చింది, ఇది కరెంట్. ఈ మధ్యన అనేది కరెంట్, గతంలో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఉంటుంది కదా, బేసిక్, అది గతం, స్టాక్ జీకే కిందకి వస్తుంది. ఇది జీకే. అంటే జీకేలో కరెంట్ అఫైర్స్ అనేవి కలుస్తాయి. ఓకే, అంటే దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎంతసేపు వాట్, వెన్, వేర్ అండ్ హూ, వీటి మీదనే ఉంటాయి క్వశ్చన్స్. అంటే ఇది ఒక జనరల్ అవేర్నెస్ కరెంట్ జీకే అనేది. అదేవిధంగా అన్ని విషయాలలో కూడా కావచ్చు. ఇది జాగ్రఫికల్గా, పొలిటికల్గా, తర్వాత ఎకనామికల్గా, తర్వాత సాహిత్య రంగాలు కావచ్చు, సాహితీ రంగం కావచ్చు, కళలు, ప్రతి విషయంలో కూడా అదే జీకే అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్య రంగం గతంలో ఏంటి, ఇప్పుడు ఏంటి, స్టాక్ అండ్ కరెంట్ ఇలా అన్నట్టు. ఇక జిఎస్ అంటే ఏంటి అంటే, ఇది కంప్లీట్గా ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్కి సంబంధించి, లేకపోతే ఒక ఫ్యాక్ట్కి సంబంధించి, అంటే కాన్సిక్వెన్సెస్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అన్నట్టు. ఇది జిఎస్ అనేది పూర్తి సమగ్ర సమాచారము, జిఎస్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే అనలిటికల్ క్వశ్చన్స్, వై అండ్ హౌ అనేటివి ఉంటాయి జిఎస్లో. ఫర్ ఎగ్జాంపుల్కి జిఎస్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి మనకి అంటే, పాలిటీ ఉంటుంది. ఇక్కడ పాలిటీ జిఎస్ అంటే బేసిక్స్ నుంచి కంప్లీట్ పాలిటీ. అంటే కొంత సిలబస్ని డిసైడ్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కంప్లీట్ ఉండదు ఇక్కడ. కంప్లీట్ అంటే ఇప్పుడు పొలిటికల్ సైన్స్
పీజీ చేసిన వాళ్ళ సబ్జెక్టు వేరే ఉంటుంది. మెయిన్గా అంటే కంప్లీట్గా సాధారణంగా ఒక అభ్యర్థికి ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి అనేది డిసైడ్ చేసి ఆ టాపిక్స్ అన్నిటిని తీసుకొచ్చి సిలబస్గా క్రోడీకరించడం జరుగుతుంది అన్నట్టు. సో అలా ఆ బేసిక్స్ నుంచి అంటే పాలిటీ అంటే ఏంది అనేది మొదలు పెడితే మిగతా సబ్జెక్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది జిఎస్లో. అదేవిధంగా జాగ్రఫీ కంప్లీట్గా మనం ఉన్నటువంటి ప్లేస్, దాని చుట్టూ ఉన్నటువంటి ఎనలైటికల్గా మన ఫస్ట్ మనము, మన చుట్టూ ఉన్నటువంటి ప్లేస్, మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచము, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ జాగ్రఫీలో ఉంటుంది. ఎకానమీ, హిస్టరీ, ఇదంతా కూడా గతించిన చరిత్ర హిస్టరీ అంతా కూడా. కానీ హిస్టరీ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చరిత్ర మారదు కదా, గతంది కదా, దీని నుంచి కరెంట్ అఫైర్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అనేది చూద్దాం మనం. ఓకే, ఇదంతా కూడా ఏంటి జిఎస్. ఇక కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? జీకేకి జిఎస్కి ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. మరి కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? మన చుట్టూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ అంటే. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, సో ఈ జనరల్ అవేర్నెస్ అన్నట్టు. కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేర్నెస్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటి అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ కావచ్చు, నేషనల్ అఫైర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్, ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ రీసెంట్ విషయాలు, ఈ విషయాలు మన వేటికి ముడిపడి ఉంటాయి అంటే అటు జీకేకి ముడిపడి ఉంటాయి, ఇటు జిఎస్కి ముడిపడి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఉంది, ఫస్ట్ ఒలింపిక్స్ కానించి మొదలు పెడితే అదంతా జీకేలోకి వెళ్ళిపోతుంది. మన ఇండియా నుంచి మొట్టమొదట ఒలింపిక్ పథకాన్ని గెలుచుకుంది ఎవరు అంటే స్టాక్ జీకే. ఈ మధ్య కాలంలో ఒలింపిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడం అనేది కరెంట్ అఫైర్స్. ఇది రెండింటి మధ్యన డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే కరెంట్ అఫైర్స్ కూడా జీకేలో ఒక భాగమే. ఇక్కడ మన ఇప్పుడు ప్రజెంట్లో మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని విషయాల పట్ల సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడము ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. అంటే అది స్పేస్ కావచ్చు, వార్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇలా అన్నట్టు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అరౌండ్ ద వరల్డ్. అంటే కరెంట్ అఫైర్స్ ఆర్ హ్యాపెనింగ్స్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ ద రీసెంట్ టైం అన్నట్టు. ప్రపంచంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సమకాలీన అంశాలు అంటారు చూసారా, అవి ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, రీసెంట్గా అమలు చేయబడినటువంటి పథకాలు, ఇవి కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. అంటే దీంట్లో కరెంట్ అఫైర్స్లో జీకే ఉంటుంది, జిఎస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ విషయానికి వస్తే రాజ్యాంగ నిర్మాణము అంతా పాలిటీ కిందికి వెళ్తే, సబ్జెక్ట్ కిందకి జిఎస్ కిందకి వెళ్తే రాజ్యాంగ నిర్మాణంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి ఇదంతా జిఎస్ కిందకి వెళ్తే ఈ మధ్యన ఏమైనా సవరణలు చేశారా అనేది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఓకే, ఈ మూడింటి మధ్యన మనకి డిఫరెన్స్ అర్థమైతే చదవడం ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది రోజువారీ జీవితం, రోజువారీ మనం గ్యాదర్ చేసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఒక సబ్జెక్టు, దీనికి లిమిటెడ్గా ఈ పేజీ నుంచి మొదలుపెట్టి ఈ పేజీకి కంప్లీట్ చేయాలి అనేది కరెంట్ అఫైర్స్కి ఉండదు. ఇప్పుడు మనం ఇన్ని అంశాలు ఉన్నాయి కదా జిఎస్లో, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన డైలీ అప్డేట్స్ ఏంటి అనేది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. సో మరి దీనికి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఉండదు. డైలీ జరిగేటువంటి ఇన్ఫర్మేషన్, అది డైలీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఒక దినచర్యలో కరెంట్ అఫైర్స్ అనేది దినచర్యలో ఒక భాగం. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్లో ఎన్ని డేస్ బిఫోర్ అంటే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి క్వశ్చన్ పేపర్ తయారయ్యేటప్పటికి దానికంటే ముందు ఎన్ని డేస్ నుంచి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు అనేది కీలకం. అంటే కొన్ని ఎగ్జామ్స్ గతంలో చూస్తే మనం సహజంగా మన అందరికీ అభ్యర్థులకి ఫ్యాకల్టీ చెప్పేదైనా సరే, సీనియర్స్ చెప్పేదైనా సరే ఒక 1 year ముందుగా మీరు అసలు యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ అంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కంటే ముందు ఒక 3 months, అంతకంటే ముందు 6 months, ఆ తర్వాత 1 year నుంచి అడిగారు.
ఇప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ కూడా ముందు కథలు అడుగుతున్నారు అనే విషయం మనకి ఈ మధ్యన కొన్ని క్వశ్చన్ పేపర్స్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కనీసం 1 ఇయర్ అయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈరోజు ఈ మంత్లో ఆగస్టులో జరగబోయే ఎగ్జామ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు 2024 ఆగస్ట్, బట్ మీరు 2023 జనవరి నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకోవడం బెటర్ అన్నట్టు. అంటే కనీసం 1.5 ఇయర్ ఈ రీసెంట్ విషయాల కిందకే వస్తాయి ఇవి. దాన్ని మనం అనాలిసిస్ చేసి ఈ 6 నెలల నుంచి అడుగుతారని ఖచ్చితంగా చెప్పలేము. 1 ఇయర్ అంటే ఒక విషయానికి సంబంధించి ఈ 1 ఇయర్లో ఏం జరగకపోవచ్చు, 1 ఇయర్ క్రితమే జరిగి ఉండొచ్చు. అలాంటప్పుడు అదే కరెంట్ అఫైర్ అవుతుంది. ఆ విషయానికి సంబంధించి రీసెంట్ సమాచారం అదే అవుతుంది కదా. ఈ 6 నెలల్లో జరగకుండా 1 ఇయర్లో జరిగింది కాబట్టి 1 ఇయర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి సో ఒక అంశానికి సంబంధించి ఇప్పుడు ఆ 1 ఇయర్ నుంచి మనం విషయాన్ని గ్యాదర్ చేసుకోవడము, దాని మీద ఫోకస్ చేయడం అనేది కరెంట్ అఫైర్స్. అయితే ఇది ఒక సబ్జెక్ట్ లాగా చదవద్దు. కరెంట్ అఫైర్స్ని రోజువారీ జీవితంలో ఒక భాగంగా చదవాలి. మరి ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక అవగాహన రావడం కోసం నేనంటాను. ఫస్ట్ ఒక విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఫస్ట్ జీకేతో మొదలు పెట్టాలి. నేను చేసింది ఏంటి అంటే అసలు ఈ జిఎస్ అనే దాని మీద నాకు గ్రిప్ రావాలి అంటే నేను మొదలు పెట్టింది ఎక్కడంటే జీకే. అప్పుడు మాకు విజిత కాంపిటీషన్స్ జీకే అని ఒక బుక్ ఉంటుండే ఇంతలావుగా. సో అది కంప్లీట్ బేసిక్స్ మీద మనకు అవగాహన వచ్చేస్తుంది అన్నట్టు. అసలుకి దాని నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటే అంశం మీద 3-4 క్వశ్చన్స్ రిపీట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్కి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్కి చాలా తేడా వచ్చింది. కాబట్టి అసలు ఫస్ట్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో కేవలం సబ్జెక్ట్స్ చూస్తాం. డిగ్రీకి వచ్చేసరికి మీరు కేవలం ఆప్షనల్స్ ఏవో కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, లేకపోతే ఆర్ట్స్ వాళ్ళైతే పొలిటికల్ సైన్స్, ఎకానమీ, ఇలా మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇట్లా మన సబ్జెక్ట్స్ ఆప్షనల్సే చూస్తాం. కాబట్టి చాలామందికి స్టూడెంట్స్కి ఏంటి అంటే ఈ జీకే, జిఎస్ ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. అదేదో మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అనుకుంటాం. కానీ యాక్చువల్గా మనం స్కూల్ ఏజ్లో చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో జాగ్రఫీ చదువుతాం, ఎకానమీ చదువుతాం, ఎకనామిక్స్ చదువుతాం, అక్కడ పాలిటీ చదువుతాం, ఆర్థిక శాస్త్రము అంటాం, పౌరశాస్త్రము అంటాం, భూగోళ శాస్త్రము అన్నాం. వీటిని తీసుకొచ్చి కాస్త వాటి పరిధిని పెంచి చదువుకోవడమే జిఎస్. అంటే మనకు ఆల్రెడీ ఫౌండేషన్ అనేది స్కూల్ ఏజ్లోనే పడిపోతుంది వాటి మీద. చాలామంది ఏమంటారు అంటే మేము టెక్నికల్ స్టూడెంట్స్, మాకు జిఎస్ అవేర్నెస్ లేదు. ఆల్రెడీ మనకు ఉంది, కాకపోతే జిఎస్ అంటే ఇంకేదో అని మనం ఊహించుకుంటాం కాబట్టి అది భయపెట్టేస్తుంటుంది అంతే. అయితే ఇక్కడ ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడు నేను ఫస్ట్ అవేర్నెస్ నేను ఎవరికైనా స్టూడెంట్స్కి చెప్పాలి అన్నా కూడా ఏం చేస్తాను, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి అడుగు పెట్టేటప్పుడు ఫస్ట్ జీకే అనే ఒక బుక్ మీద ఏదైనా ఒక బుక్ కొనుక్కొని దాన్ని కంప్లీట్గా చదివేసేయండి అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే అసలు అంశాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత జిఎస్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ దగ్గర పెట్టుకోమని చెప్తాను నేను. అప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుని తీసుకొని కొద్ది రోజులు పాలిటీ, కొద్ది రోజులు ఎకానమీ, కొద్ది రోజులు ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. ఇది జీకే, జిఎస్కి అంటే కంప్లీట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగు పెట్టే వాళ్ళకి సంబంధించినటువంటి బేసిక్గా తీసుకోవాల్సినటువంటి అడుగులు అవి. అయితే కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి అంటే ఇప్పుడు మీకు నిన్న మొన్నటి వరకు అసలు కరెంట్ అఫైర్స్ ఏం చూసుకోలేదు, మీరు ఎలా చదవాలి? మరి గతంలో సంవత్సరం బిఫోర్ వెళ్ళేసి మనం అప్పటి పేపర్లు అయితే తిరిగేయలేం కదా. కాబట్టి ఏం చేయండి అంటే కొద్ది రోజులు ఇప్పుడు మనకి మేము ఇలా విజేత కాంపిటీషన్స్ వాళ్ళవి అంటే ఇక్కడ ఓకే విజేత కాంపిటీషన్స్ అని నేను పదం చెప్తున్నా అనుకోకండి, మేము ప్రిపేర్ అయిన బుక్స్ గురించి చెప్తున్నాను నేను అక్కడ. సో అప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవ్రీ 15 డేస్కి ఒక బుక్ రిలీజ్ అవుతూ ఉండేది మార్కెట్లోకి. అందులో జాబ్ న్యూస్ ఉంటుండే, అన్ని కరెంట్ అఫైర్స్ మంత్కి 2 టైమ్స్ వస్తుండే. అది మేము ఫాలో అవుతుందంటే ఆ బుక్లో సమగ్రంగా మాకు అన్ని అంశాల పట్ల మాకు ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర దొరికేది. అంటే ప్రతిరోజు మనం రాసుకొని ఇవన్నీ అది అవసరం అక్కడ ఏర్పడకపోతుండే. అట్లా మేము ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళం. అంటే ఒకే దగ్గర మాకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ అవకాశం అనేది ఉంది. కాకపోతే కరెంట్ అఫైర్స్ని మనం అలా చదవడం కంటే కూడా డైలీ మన ప్రిపరేషన్ అంటే అలా చదివినా డైలీ చదవాల్సిందే. కాకపోతే డైలీ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే న్యూస్ పేపర్ చదువుతూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమకాలీన అంశాలు, ఆ రీసెంట్గా జరిగినటువంటి అంశాలు, న్యూస్ పేపర్ అంటేనే నిన్న జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో తెలుస్తుంది మనకి. ఆ విషయాలను ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటూ ఉంటే ఇంకా
ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే మిస్ కాకుండా ఉంటుంది అన్నట్టు. సబ్జెక్ట్ అనేది ఎక్కడ మిస్ కాదు. మరి ఎలా చదవాలి, ఎలా నోట్ చేసుకోవాలి, అసలు ఏ పేపర్స్ ఫాలో అవ్వాలి కరెంట్ అఫైర్స్ కంటే? సహజంగా ఎవరైనా సరే సివిల్స్ ఎగ్జామ్స్ కావచ్చు, రాష్ట్రీయ జాతీయ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు అక్యురేట్గా ఇంగ్లీష్ పేపర్ కనుక ఫాలో అవ్వాలంటే మేము చదువుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ పేపర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే హిందీ పేపర్ అందరూ చదవలేరు కదా, తెలుగు మీడియం అభ్యర్థులు చదవలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే, మన స్టేట్లో వచ్చేటువంటి ఏదైనా సరే ఒక న్యూస్ పేపర్ని సెలెక్ట్ చేసుకుని, ఈనాడు కావచ్చు, సాక్షి, మనకి ఇక్కడ ఏంటి సమకాలీన అంశాలే కదా, ఎవరు చెప్పినా అదే, ఏ పేపర్లో వచ్చినా అదే న్యూస్ వస్తుంది కాబట్టి వాటిని ఫాలో అవ్వచ్చు. మరి హిందూ పేపర్ కావచ్చు లేదా తెలుగు న్యూస్ పేపర్ కావచ్చు, దీన్ని ఎలా అంటే డైలీ ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం అనేది మనం అలవాటుగా పెట్టుకుంటే, చూడండి ఏ సబ్జెక్టు లేకపోయినా న్యూస్ పేపర్ చదివే వాళ్ళ దగ్గర జనరల్ అవేర్నెస్ చాలా ఉంటుంది. ఆ సబ్జెక్టు మీద ఒక హోల్డింగ్ ఉంటుంది అన్నట్టు, ఈ జనరల్ టాపిక్స్ మీద. అయితే ఎలా చదవాలంటే, మీరు ఆల్రెడీ జిఎస్ కరెంట్ అఫైర్స్, జీకే అంటే ఏందో మీకు అర్థమైంది, జిఎస్ అంటే ఏందో అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నేను సజెషన్స్ ఇచ్చి నేను ఫాలో అయినటువంటి విషయం చెప్తాను ఇక్కడ. ఒక 5-6 నోట్స్ల దగ్గర పెట్టుకునేదాన్ని, అంటే ఐ మీన్ కరెంట్ అఫైర్ అలా కాకపోతే ఒకటే నోట్స్లో ఒక 3-4 పార్ట్స్గా చేసి, ఒకటి పాలిటీకి, ఒకటి ఎకానమీకి, ఒకటి జాగ్రఫీకి, ఇలా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన బుక్స్ చదవడంతో పాటుగా ఏమన్నా ఉంటే అందులో రాసుకునేదాన్ని. అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీ కరెంట్ అఫైర్స్ ఒక చిన్న తక్కువ పేజెస్ ఉన్నటువంటి నోట్స్. పాలిటీ సబ్జెక్ట్ జిఎస్ మీకు అర్థమైంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్ చదువుతున్నారు మీరు, కొత్తగా ఏదైనా సరే ఒక సవరణ జరిగింది, ఓకేనా, ఏదైనా సరే పొలిటికల్ ఇష్యూకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మీకు న్యూస్ పేపర్లో కనపడింది, అక్కడ మీరు మన పాలిటిక్స్ సంబంధించినటువంటి నోట్స్లో రాసుకుంటే పాలిటీ జిఎస్, పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇది మీకు కంటిన్యూ అవుతుంటుంది. అంటే అన్ని సబ్జెక్టులు, అన్ని విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే నోట్స్లో రాసుకున్న దానికంటే ఇలా రాసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. నాకు అనిపించినటువంటి విషయం ఇది ఇక్కడ. సో దీని పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, అది వేరే విషయం. అన్ని కలిపి ఒకే దగ్గరే రాసుకుంటే, కొంతమంది ఏం చేస్తారంటే డేస్ వైజ్గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న న్యూస్ పేపర్ చదివారు మీరు, నిన్నటి న్యూస్ పేపర్లో 16th జూన్ న్యూస్ పేపర్లో ఏమొచ్చాయి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అంటే దానికి సంబంధించిన సాహితీ కార్యక్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సాహిత్య కార్యక్రమాలు, పొలిటికల్ ఇష్యూస్, లేకపోతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి అమలు, ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఒక జూన్ 16th ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి విషయాలు, స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గరే రాసుకోవడము అనేది ఒక రకమైనటువంటి పద్ధతి. అలా కాదు, నేను స్పోర్ట్స్కి సంబంధించి ఒక నోట్స్ పెట్టుకున్నాను చిన్నది, హ్యాండ్బుక్ లాగా, కాబట్టి దాంట్లోనే రాసుకుంటాను అనుకున్నప్పుడు నీకు స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర దొరుకుతుంది. కరెంట్ అఫైర్స్ మీరు చదివేటప్పుడు రేపు ఎగ్జామ్స్ ముందు మీరు రిఫర్ చేయాలి, మళ్ళీ ఒకసారి దాన్ని రికాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే దగ్గర దొరుకుతుంది. పాలిటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే దగ్గర దొరుకుతుంది. జాగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే దగ్గర దొరుకుతుంది, ఇట్లా అన్నట్టు. సో మొత్తానికైతే న్యూస్ పేపర్ ఫాలోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సిందే. మీరు ఏ న్యూస్ పేపర్ అయినా, ఇటు ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, తెలుగు పేపర్, ఇంగ్లీష్ అయితే ఎక్కువ హిందూ పేపర్ మీద డిపెండ్ అవుతుంటారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. తెలుగు పేపర్ ఏదైనా సరే మీరు డైలీ కాసేపు న్యూస్ పేపర్ చదివి, ముఖ్యంగా ఇంకొకటి న్యూస్ పేపర్లో సంపాదకీయం ఉంటుంది కదా, ఎడిటోరియల్ అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక విషయం పట్ల సమగ్రమైనటువంటి అనాలిసిస్ అక్కడ దొరుకుతుంది మనకి. దాని గురించి పూర్తిగా ఒక అంశం పట్ల పూర్తిగా పట్టు రావాలి అంటే కనుక సంపాదకీయం ఇది ఎక్కువగా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, సివిల్స్ ఎగ్జామ్స్కి, ఇలాంటి వాటికి. సో న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కోసం మనం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం రాదు. కానీ ఆ అలవాటు లేని వాళ్ళు మాత్రం ఏదో ఒక మ్యాగజైన్ మీద డిపెండ్ అయిపోతే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మార్కెట్లోకి రిలీజ్ అయ్యేటివి అవి చదువుతూ కనీసం ఇప్పటి నుంచి అయినా సరే న్యూస్ పేపర్ ముందర పెట్టుకొని అండర్లైన్ చేయండి దాన్ని. ఇంకా మీకు గతంలో అయితే ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళం. సో ఇప్పుడు అంత అవసరం లేదు. ఆ అలవాటు ఉంటే మంచిదే, కాదు అని కాదు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క అలవాటుని, ఒక్కొక్క విధానాన్ని ఫాలో అవుతారు. అంత మాత్రాన ఇది చేస్తేనే కరెక్ట్, అది చేస్తే కరెక్ట్ కాదు అనేది కాదు. అక్కడ ఎవరి
పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఫైనల్గా ఇన్ఫర్మేషన్ మనకి రావడం, మన దగ్గర సబ్జెక్టు రావడం అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్టు లాగా చూసి దీనికి 10 రోజులు కేటాయిద్దాం ఇలా అనడం కంటే, నేను చాలా సందర్భాల్లో ప్రిపరేషన్ విధానంలో ప్రిపరేషన్ షెడ్యూల్ చెప్పేటప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని డైలీ కేటాయించండి అని చెప్తాను నేను. దానికి 10 రోజులు కేటాయించండి, ఒక సబ్జెక్ట్ని 10 రోజుల్లో కంప్లీట్ చేయండి అని చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ని ఒక సర్టెన్ పీరియడ్లో కంప్లీట్ చేయడం అంటూ ఏమీ ఉండదు అది ఇంకా. సో ప్రతి అంశం పట్ల ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద అవగాహన పెంచుకోండి. ప్రతి అంశం పట్ల ఈ ప్రతి విషయానికి సంబంధించి గతంలో ఏం జరిగింది, దాని పూర్తి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అనేది స్టాటిక్ జీకే, దాని పూర్తి ఇన్ఫర్మేషన్ జీఎస్, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కరెంట్ అఫైర్స్. సో ఈ మూడింటికి మధ్యన డిఫరెన్స్ కనుక మనకు అర్థమవుతే ఈజీగా మనం చదివే విధానం ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా మనం మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనలైటికల్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అనలైటికల్గా చదివితే ఎక్కువ ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా అదే విధంగా వస్తున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ని మీరు అనలైటికల్గా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు స్ట్రైట్గా ఉండేటువంటి ఆన్సర్స్ ఉంటాయి, బట్ కొన్ని ఏమో అనలైటికల్ విశ్లేషణ అనేది చాలా అవసరం మనకి. సో ఆ రకంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. సో ఇప్పటి వరకు మీరు చదవలేదు కరెంట్ అఫైర్స్ అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏవైనా సరే ఒక బుక్స్ కొనుక్కొని కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకొని ఒక 1 year నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని, బట్ ఈ రోజు నుంచి కనీసం ఇప్పటి నుంచి మీరు న్యూస్ పేపర్ని చదవడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే మీకు దాని గురించి డోకా ఉండదు. ఇక మీ కరెంట్ అఫైర్స్ మీద వచ్చేటువంటి 2 questions రానియండి, 4 రానియండి, అంతకంటే ఎక్కువ రానియండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ముఖ్యంగా ఇందులో మనం వ్యక్తులు, ఈవెంట్స్, పథకాలు, ప్రభుత్వ పథకాలు, సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్, మనకి ప్రభుత్వ పథకాలు, తర్వాత పాలసీస్, వీటికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక వెబ్సైట్స్లో కూడా మనం కరెంట్ అఫైర్స్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్తే ముఖ్యంగా ఇది ఏంటి అంటే పిఐబి అనేది ఒక నోడల్ ఏజెన్సీ అన్నట్టు, గవర్నమెంట్కి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి మధ్యవర్తి అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్, తర్వాత గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, ఆ గవర్నమెంట్ యొక్క అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో పెడుతుంది. అదే ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్ పేపర్లో, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వండి. అదేవిధంగా కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్ని ఎక్కువ ఫాలో అవుతున్నటువంటి విద్యార్థులకి ఏంటి అంటే చాలా వరకు కరెంట్ అఫైర్స్ అనేటిది మనకి చాలా వెబ్సైట్స్, చాలా ఛానల్స్ వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా మీరు గూగుల్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ అని కొట్టిన చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. కాబట్టి మీకు అదృష్టవంతులు ఏంటి అంటే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో బాగా చదవండి అమ్మ. ఒక దీర్ఘకాలిక ప్రణాళికంగా పెట్టుకోండి. ఇప్పుడు షార్ట్ పీరియడ్లో మనకు కంప్లీట్ కావాలి అంటే కనుక కొన్ని మ్యాగజైన్స్ తీసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అవి చదువుతూ ఇక ఇప్పటి నుంచి మీరు న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. విడివిడిగా నోట్స్లు పెట్టి రాసుకుంటే ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్, ఒక సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. అది నాకు ఈజీ, నేను ఫాలో అయినటువంటి విషయం అన్నట్టు అది. అట్లా మీరు కనుక చేస్తే ఇంకా, లేదా ఒకే దగ్గరైనా రాసుకోండి. మొత్తానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది అక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళు ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటే నోటిఫికేషన్ వచ్చాకనే నేను అప్డేట్ అవుతానడం కంటే, దానిలో భాగంగా నోటిఫికేషన్ వచ్చినా రాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతే మీ నాలెడ్జ్, మోర్ నాలెడ్జ్, మీకు విషయ పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మన పట్ల ఇతరుల అభిప్రాయం కూడా, వీళ్ళు చాలా యాక్టివ్, చాలా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది అని మనల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు కూడా మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి అన్నట్టు. అదే చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్కి విషయం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లోకజ్ఞానం, కనీసం అవేర్నెస్ ఉండడం, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ఈ మధ్యన ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవడం ప్రతి వ్యక్తిగతంగా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరికి అవసరమే అన్నట్టు. సో ఈ రకంగా మీరు కూడా ఫాలో అవ్వండి. దాన్ని రెగ్యులర్ ప్రిపరేషన్లో ఒక భాగం చేసుకుని రోజు 1 గంట కేటాయించండి న్యూస్ పేపర్కి.
మీకు ఇంపార్టెంట్ అనిపించిన విషయము, అరే ఇది నేను గుర్తుపెట్టుకోవాలనిపించినటువంటి విషయం అనిపించింది, అది దేని రిలేటెడ్ కిందకి వస్తుంది అనేది ఆ హెడ్డింగ్ పెట్టేసి ఆ టాపిక్ అక్కడ రాసుకోండి. ఎకానమీ అనే హెడ్డింగ్ పెట్టేసి ఆ రోజుకి సంబంధించిన ఎకానమీకి సంబంధించిన విషయాలు ఏమున్నాయి, స్పోర్ట్స్ హెడ్డింగ్ స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు ఏమున్నాయి, పొలిటికల్కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నాయి, లేదా పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, పాలసీస్ అని పెట్టండి, ఈ మధ్యన ఉన్నటువంటి పాలసీస్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలా ఏ రోజుకి ఆ రోజు డైలీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.